హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి పురాణ కథ చెప్పుకుందాం. పురాణాలలో ఎంతో మంది రాక్షసులు ఉన్నారు, దేవతలు ఉన్నారు. రాక్షస జాతి, దేవతల జాతి, ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు ఉంది. అన్నదమ్ములు వీళ్ళు, తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. ఓకే, ఇప్పుడు ఇందులో ప్రముఖంగా ఒక రాక్షసరాజు గురించి చెప్పుకుందాం. తారకాసురుడు. ఈయన ఒక గొప్ప రాక్షసరాజు, ఇంకా గొప్ప శివభక్తుడు. పార్వతీ పరమేశ్వర్ల వివాహానికి ఈ రాక్షసుడే కారణం. కుమారస్వామి జన్మించడానికి ముఖ్య కారణం ఈ రాక్షసుడే. పార్థివ శివలింగాన్ని సాధించి ఎవ్వరూ ఓడించలేనటువంటి రాక్షస శక్తిని, బలాన్ని ఈ తారకాసురుడు సంపాదించాడు. దితి కశ్యపులకు పుట్టిన వాళ్ళు రాక్షసులు. వారిలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు చాలా ప్రముఖులు. వీరి సోదరుడే వజ్రనాథ. వజ్రమంత స్ట్రాంగ్ పర్సన్ అన్నమాట. ఇతని పుత్రుడు మనం చెప్పుకునేటటువంటి ఈ తారకాసురుడు. అంటే ఈ తారకాసురుడు దితి కశ్యపులకు మనుమడన్నమాట. ఇతని బిడ్డలు ముగ్గురు: తారకాక్ష, విద్యున్మాలి, కమలాక్ష. ఆకాశంలో ఎగిరేటటువంటి నగరాలు త్రిపురాలు. వీటిని పాలించినటువంటి త్రిపురాసురులు ఈ ముగ్గురు వీరులు. వీరు ముగ్గురు తారకాసురుని బిడ్డలు. తారకాసురుడు బ్రహ్మదేవుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. చావులేని వరం కోరుకున్నాడు. కాని అలా వీలు కాదు అన్నాడు బ్రహ్మదేవుడు. అయితే శివుడికి పుట్టినటువంటి సంతానం, అందులోనూ 7 ఏళ్ల బాలుని చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ కూడా నాకు మరణం రాకూడదు అని అలా వరం ఇమ్మన్నాడు తారకాసురుడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఇంక తారకాసురుడు ఇటువంటి వరం ఎందుకు అడిగాడు అని అంటే, అప్పటికే శివుని భార్య సతీదేవి తండ్రి దక్షుని ఇంట అవమాన భారంతో దగ్ధమైంది. శివుడు సతీ వియోగంలో, విషాదంలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో శివుడికి పుత్రుడు జన్మించే అవకాశం ఇంకెలాగూ లేదు. అందువల్ల ఈ కోరిక కోరుకుంటే నేను మరణాన్ని జయించినట్టే అనుకొని వెర్రవేగిపోయాడు తారకాసురుడు. తారకాసురుని మిత్రుడు శూరపద్ముడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి ముల్లోకాల్లో ఉన్నటువంటి ప్రాణులందరినీ, జీవులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టారు. ఇంకా బాధ భరించలేక దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి శరణు వేడారు. శివునికి పుట్టిన బిడ్డ వల్ల తప్ప ఈ తారకాసుర సంహారం జరగదు. అందువల్ల మనందరం మహాదేవుని వైరాగ్య జీవితం వదిలి సంసార జీవితం వైపు ఇష్టత పుట్టేందుకు ట్రై చేద్దాం అన్నారు బ్రహ్మదేవుడు. శివునిలో స్పందన పుట్టించడానికి మన్మధుణ్ణి కూడా పిలిపించారు దేవతలు. మన్మధుని భార్య రతీదేవి శివయ్యలో ఉన్నటువంటి శక్తిని గమనించి, శివయ్యతో పని కొంచెం జాగ్రత్తగా ఉండండి అంది. కానీ లోక కళ్యాణం కోసం తప్పదు కాబట్టి శివునిలో కాంక్ష పుట్టించేందుకు సిద్ధపడ్డాడు మన్మథుడు. యాగాగ్నిలో దగ్ధమైనటువంటి సతీదేవి తిరిగి పర్వతరాజు కూతురుగా పుట్టింది. పార్వతిగా రూపం దాల్చి ఎదిగింది. చిన్నప్పటి నుంచి కూడా శివుడంటే ఆమెకు చాలా ఇష్టం. ఆరాధిస్తోంది, ప్రేమిస్తోంది, భర్తగా పొందాలని ఆకాంక్షిస్తోంది. శివయ్య మనశ్శాంతి పొందేందుకు పర్వతరాజు యొక్క రాజ్యం చేరి అక్కడ తపస్సు మొదలుపెట్టాడు. అది గమనించిన పార్వతి ఈ మునికి సేవ చేయాలి అని సంకల్పించి
తన మనసులో కోరిక తీరడం కోసం పెద్దలకి పూజ చేస్తే మంచి జరుగుతుంది కదా, అందుకని అక్కడ కూర్చుని తపస్సు చేసుకుంటున్నటువంటి శివయ్యకి అతను శివయ్య అని తెలియకపోయినా అతనికి పరిచర్యలు చేస్తోంది. ఆయనకి కావలసినవన్నీ సమకూర్చడం మొదలుపెట్టింది. మన్మధుడి పని సులువైపోయింది. ఇంకా తన స్నేహితుడు వసంతుణ్ణి తోడుగా తీసుకుని శివునిపై పుష్పబాణాలు కురిపించాడు. మన్మథ బాణాలన్నమాట. ఆ సమ్మోహన బాణాలకి శివుడు క్షణకాలం చెలించాడు. కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా మన్మథుడు. అంతే, నా తపస్సును భగ్నం చేశాడు అనే కోపంతో మూడవ కన్ను తెరిచి ఆ అగ్నిలో మన్మథుణ్ణి భస్మం చేసేశాడు. రతీదేవి దేవతలు బాధపడుతూ శివయ్యని వేడుకున్నారు. అప్పుడు శివయ్య శాంతించి ఈ మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడేలా పునర్జన్మని ప్రసాదించాడు. ఆ తర్వాత శివయ్య పార్వతీదేవిని వివాహం కూడా చేసుకున్నాడు. వారిద్దరికీ పుట్టిన బిడ్డ కుమారస్వామి. ఎప్పుడు బాలుడిగా చిన్నవాడిగా ఉంటాడు కాబట్టి కుమారస్వామి అన్నారు. బ్రహ్మజ్ఞానం కలవాడు కాబట్టి బాలసుబ్రహ్మణ్యం అని కూడా పేరు వచ్చింది. 6 ముఖాలు కలవాడు, అందువల్ల షణ్ముఖుడు అని పిలిచారు. మరి రెల్లుగడ్డిలో పుట్టాడు కాబట్టి శరవణుడు అని కృత్తిగా దేవతలు పెంచారు కాబట్టి కార్తికేయుడు అని కూడా ఈ బాలుడు పిలువబడుతున్నాడు. అమితమైనటువంటి శక్తి బలం కలిగినటువంటి ఈ బాలుని దేవతలు తమ అధిపతిగా అంగీకరించారు. అలా స్వామికి 7 సంవత్సరాలు వచ్చాయి. అప్పుడు దేవతలు కుమారస్వామికి ఆయన పుట్టుకకి సంబంధించిన దేవరహస్యాన్ని చెప్పారు. యుద్ధానికి ఆ బాలుణ్ణి సిద్ధం చేశారు. తారకాసురుని రాజ్యం శోణితపురం పైకి దేవతలందరూ యుద్ధానికి బయలుదేరారు. సమరశంఖం పూరించాడు కార్తికేయుడు. బలగర్వితుడైన తారకుని సైన్యం మొత్తం మట్టుబెట్టాడు. ఇంకా తారకునిపై పాశుపతాస్త్రాన్ని సంధించాడు. భయపడి ఎదురు నిలవని వానిని పాశుపతాస్త్రం ఏమీ చేయదు. అందువల్ల తారకుడు భయం నటించి వెన్ను చూపాడు. అందువల్ల ఆ పాశుపతాస్త్రం తారకుని ఏమీ చేయకుండా వదిలిపెట్టేసింది. తన రక్తంతో శివుడికి అభిషేకం చేసి ధ్యానంలో కూర్చున్నాడు తారకాసురుడు. ఆ మరుసటి రోజు సూర్యోదయం అయిన వెంటనే మళ్ళీ యుద్ధానికి సిద్ధమయ్యాడు తారకాసురుడు. అలా 21 రోజులు కుమారస్వామి తారకాసురుడు యుద్ధం చేసుకున్నారు. ఇక తారకుని గెలవడం ఎలాగో తెలియడం లేదు కుమారస్వామికి. తారకుని యొక్క బలమేమిటి, బలహీనత ఏంటి, ఇది తెలుసుకుంటే తప్ప యుద్ధం పూర్తి కాదని తలచి నారదుల వారిని సహాయం సలహా అడిగాడు కుమారస్వామి. అప్పుడు తారకాసురుని కంఠసీమలో శివలింగం ఉంది. దాన్ని ఛేదించి ఆ ముక్కలతో దేవాలయ నిర్మాణం చేసి ఆ శివయ్యని అతనికి అందకుండా చేయాలి. అలా చేస్తేనే తారకుణ్ణి సంహరించడం కుదురుతుంది అని నారదుడు చెప్పాడు. వెంటనే శరవణుడు సూర్యభగవానుని సహాయం చేయమని ప్రార్థించాడు. ఆగ్నేయాస్త్రంతో కుమారస్వామి ఈ తారకాసురుని యొక్క మెడలో ఉన్నటువంటి లింగాన్ని 5 ముక్కలుగా చేసేశాడు. ఆ 5 ముక్కలు ఓంకారధ్వని చేస్తూ నేలను తాకుతున్నాయి. వెంటనే సూర్యభగవానుడు విశ్వకర్మ సహాయంతో 5 దేవాలయాలు నిర్మించాడు. అవే పంచభీమేశ్వరాలయాలు. ఇప్పుడు తారకుని మెడలో పార్థివలింగం లేదు కాబట్టి బలహీనపడ్డాడు. కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి తారకాసుర సంహారాన్ని పూర్తి చేశాడు. తండ్రిని సంహరించారన్న కోపంతో త్రిపురాసురులు దేవతలపై పగ పెంచుకున్నారు. చివరికి ఆ త్రిపురాసురులు కూడా శివుని చేతిలో మరణించారు. అదర్రా సంక్షిప్తంగా కుమారస్వామి
కథ తారకాసుర వధ. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బై బై ఫ్రెండ్స్.